నేను యుగాండా నుంచి జాయిన్ అయ్యాను స్వామీజీ. ఈరోజు కొత్తగా క్లాస్‌లో జాయిన్ అయ్యాను. గురూజీ మీరు చెప్పిన 6 ముద్రలు ఫస్ట్ టైమ్ నేను వింటున్నాను. మీరు మొదట చెప్పిన 5 ముద్రల్లోనూ మూలాధార చక్రం నుంచి శ్వాస తీసుకొని ఆజ్ఞా చక్రంలో 10 సెకండ్లు బంధించాలి అని చెప్పారు కదా! సో, 10 సెకండ్లు అనేది మేము కౌంట్ చేసుకోవాలా? లేదంటే అందాజుగా అదే అంటే అందాజుగానే చేసుకోవచ్చు. కానీ ఇంకొకటి మన శక్తి కొలది కొంతమంది 3 సెకండ్లే ఉండొచ్చు, 4 సెకండ్లు ఉండొచ్చు, ఇంకా కొంతమంది 10 సెకండ్స్ ఉండొచ్చు. అంటే పాత వాళ్ళు ఇప్పుడు క్లాసులో కాబట్టి 10 సెకండ్స్ చేసి మిగతా అప్పుడు వాళ్ళు డైలీ వైజ్‌గా వాళ్ళు ఎప్పుడైతే రెగ్యులర్‌గా చేసుకునేటప్పుడు వాళ్ళు 1 మినిట్ వరకు కూడా కుంభకం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆహా! ఓకే. అంటే ఇప్పుడు మనం శ్వాస తీసుకున్నప్పుడు కూడా అంతే రేషియోలో తీసుకోవాలా స్వామీజీ? ఇప్పుడు 10 సెకండ్లు మనం బంధిస్తే 10 సెకండ్స్ తీసుకోండి, 10 సెకండ్స్ బంధించండి, 10 సెకండ్స్ విడవండి. ఈజీగా ఇది సహజ ప్రాణాయామం, ఎటువంటి అపాయం లేదు. ఈజీ పద్ధతి, ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది. ఓకే స్వామీజీ. ఇంకొక అనుమానం ఏమొచ్చిందంటే మీరు లాస్ట్ ముద్రలో ఇప్పుడు చెవులు, తర్వాత ముక్కు బంధించాలి అన్నారు కదా! అంటే ఈ ప్రాణాయామాకి మిగతా ముద్రల్లో మీరు చెప్పిన ఆ కుంభకానికి మనకి ఏంటి డిఫరెన్స్ స్వామీజీ? ఇక్కడ మనం డిఫరెన్స్ ఏముండదు. ప్రాణాయామ సేమ్, ముద్ర మారుతుంది. సాధన టోటల్ క్రియాయోగంలో ముద్రలు మారుతుంటాయి. 6 ముద్రాసు మారినప్పటికీ కూడా ఆ ముద్రలు మారినా ప్రాణాయామం మారదు. సహజ ప్రాణాయామం ఒకటే ఉంటుంది. ఓకే. సో, ఆ లాస్ట్ ముద్ర చేసేటప్పుడు మాత్రం చెవులు ఇలా మూసుకొని ఇలా. కళ్ళు, చెవులు అన్ని కళ్ళు, చెవులు అన్ని. ఇప్పుడు ఈ 2 చెవుల్లో 2 బొటనవేళ్ళు, 2 చెవులు, 2 కళ్ళు, యొక్క పెరువులు, ఈ మధ్య వాళ్ళు ప్రాణాయామకు అనుకూలంగా విడవాలి. ఓకే. ఉండి చేయండి. మీ ప్రాక్టికల్ వీడియో కూడా ఉంది కాబట్టి అది చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టికల్ వీడియో ఉంది కదా, అది చక్కగా రెగ్యులర్ గా ఒక 1 వీక్ 10 డేస్ ముందల పెట్టుకొని రోజు ఉదయం సాయంత్రం ప్రాక్టీస్ చేయండి. కొన్ని రోజులకు వీడియో లేకుండా మీరు చేయగలుగుతారు. మీకు కూడా సాధన పర్ఫెక్ట్ అయిన తర్వాత ఈ ఒక్కొక్క ముద్రలో ఒక్కొక్క ఫలితం రావాలంటే కొన్ని రోజులు బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడే మేము ఇంతవరకు చెప్పిన ఫలితాలు వస్తాయి. జ్యోతి ముద్రకు ఎన్లైటెన్ ముద్ర అంటారు. ఇది ఎన్లైటెన్మెంట్ ఇస్తుంది మనకి. ఈ యొక్క మహాముద్ర కుండల్ని యాక్టివేట్ ముద్ర అంటారు. అట్లా ఒక్కొక్క ముద్రలో ఒక ఫలితం మనకు రావాలంటే అవి బాగా ప్రాక్టీస్ చేయాలి. అవి పర్ఫెక్ట్ చేయగలిగినప్పుడే పర్ఫెక్ట్ ఫలితం వస్తుంది. కొత్తలో మొదటి రోజు ఎవరు దేన్ని పర్ఫెక్ట్ చేయలేరు. చేయగా అదే పర్ఫెక్ట్ అవుతుంది. పర్ఫెక్ట్ గా చేసినప్పుడు కరెక్ట్ గా మనం అనుకున్న అంటే ఆ ముద్రలో చెప్పబడిన రిజల్ట్ మనకు 100% ఆ ఫలితం వస్తుంది. ఓకే. స్వామీజీ మరి మీరు నాభి ముద్ర అన్నారు కదా! మనము ఇలాగ పెట్టుకొని చేతులు ఇలాగా ఈ 2 సో, ఈ బొటన వేలు 2 మనకి నాభిని ప్రెస్ చేస్తూ పెట్టుకోవాలన్నారా? లైట్ గా ప్రెస్ చేయాలి, గట్టిగా వద్దు. లైట్ గా ప్రెస్ చేయాలి. చిటికెనలని కిందికి ఆనించి ఉంచాలి. చిటికెనలని మాత్రం కిందికి ఆనించి ఉంచి తలని లైట్ గా కిందికి ఉంచి మేరుదండం నిటారుగుంచి చేస్తూ ఉండాలి. ప్రతి సాధన మొత్తం కూడా నాలుక ఫోల్డ్ చేయాలి, కళ్ళు మూయాలి, మనసు దృష్టి ఆజ్ఞ చక్రం నిలిపే చేయాలి. సాధన మొత్తం టోటల్ గా అలాగే ఉండి చేయాలి. ముద్రలు మారినా ప్రాణాయామాల మార్పు లేదు. మన దృష్టి మాత్రం ఆజ్ఞ చక్రంనే నిలుపుకోవాలి. ఎలా అంటే మనము కొత్తలో మనం బైక్ నడిపే వాళ్ళు బ్రేక్ వేసేటప్పుడు కాలు దిక్కు చూడడానికి పోతారు. రేస్ వేసేటప్పుడు అక్కడ చూస్తుంటారు, ఇక్కడ చూస్తారు. కానీ తర్వాత మనము బండి వెహికల్ ని నడుపుతున్నప్పుడు కాలు దగ్గర గేర్ ఉంటే గేర్ మారుస్తుంటుంది, బ్రేక్ వేస్తుంటుంది. కానీ కాన్సల్టేషన్ మొత్తం మనం ముందుకు చూస్తుంటాం. అలాగే మనము ఏ పని చేసినప్పటికీ కూడా ఈ ప్రాణాయామ సాగుతున్న స్టార్టింగ్ లో క్షణకాలం ఇక్కడ కూటస్థంలో, క్షణకాలం మన శ్వాస వదిలినప్పుడు మూలాధారంలో మన మనసు తిరుగుతూ ఉంటుంది. కానీ చేయగా కూటస్థంలోనే ఎల్లవేళలా మనము కాన్సల్టేషన్, మన ఫోకస్ అంతా కూడా ఇక్కడ ఆజ్ఞ చక్రంలో, కూటస్థం థర్డ్ ఐలో ఉంటుంది. థర్డ్ ఐలో ఉంటుంది. ప్రాణాయామ సాగుతూనే ఉంటుంది.
ప్రాణాయామం నడుస్తూనే ఉంటుంది, కానీ మన దృష్టి ఇక్కడే ఉంటుంది ఫోకస్. కొత్తలో మాత్రము మూలాధారం ఒకసారి, ఆజ్ఞాచక్రం ఒకసారి తిరుగుతూ ఉంటుంది. మనం ఆ యొక్క శ్వాస వదిలినప్పుడు మూలాధారానికి, శ్వాస తీసుకున్నప్పుడు ఆజ్ఞాచక్రానికి. అలా కాకుండా ఎల్లవెల్లలా మనసుని ఇక్కడే నిలుపుకుంటాము. చేయగా అది అభ్యాసం అవుతుంది. ప్రాణాయామం సాగుతుంది, ముద్రలు మారుతుంటాయి, కానీ దృష్టి ఇక్కడే పెడతాం. ప్రాణాయామని ఈ కుంభకం కూడా కరెక్ట్ ఆజ్ఞాచక్రంలో మనము శ్వాసని తీసుకొచ్చి బంధించగలుగుతాం. రోజు బాగా ప్రాక్టీస్ చేయక అభ్యాసం అవుతుంది. ఉదయం గంట, సాయంత్రం గంట ఆ రోజు సాధన చేయండి. సెలవు దినాలు ఎక్కువ చేయొచ్చు. భోజనం చేసినాక 3 అవర్స్ గ్యాప్ ఇవ్వాలి సాధనకి. అయితే ఉదయం సాయంత్రం ఎంటీ స్టమక్ తోటి చేయాలి. తర్వాత మనం ద్రవాహారం లాంటిది ఏదైనా తీసుకుంటే, లిక్విడ్ ఆహారం తీసుకుంటే 1 అవర్, హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చినా పర్వాలేదు. సెలవు దినాల్లో లిక్విడ్ ఆహారం లాంటిది తీసుకొని రోజంతా చేయొచ్చు సాధన. ఓ గంట సేపు చేయడం, గంట బ్రేక్, గంట చేయడం, గంట బ్రేక్, అలా. ఓకే ఓకే. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి అందరూ. మంచి ఓం ఓం. సో స్వామి, ఇప్పుడు నాలుకని మర్చిపెట్టమన్నారు కదా ధ్యానం చేసేటప్పుడు. అది మర్చిపెట్టినప్పుడు పనులను కూడా ఇట్లా దగ్గరికి పెట్టాలంటారా, లేకపోతే? అంటే సహజ పళ్ళు, ఇప్పుడు పళ్ళు పెదవులు సహజ స్థితిలో ఉంటాయి. ఇప్పుడు మనము ఇలా ఉన్నాము, నాలుగం పోళ్ళు చేయలే, సహజ స్థితిలో ఉన్నాయి. పెదవులు గాని, పళ్ళు గాని, దంతాలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. కానీ నాలుక పోల్డ్ చేసిన సహజ స్థితిలో ఉండాలి. కొత్తలు ఏం చేస్తారంటే పళ్ళు బిగపడుతుంటారు, నాలుకని ఇలా నొక్కి పట్టినట్టు చేస్తారు. అలా లేకుండా మనము ప్రసన్న భావంతో సహజ స్థితిలో ఉండాలి. నాలుక ఒకటే పోల్డ్ ఉంటుంది. నాలుకని మడత పెట్టుకొని మింగినట్టుగా కొండ నాలుక వైపున మడత పెట్టుకొని ఉండాలి. కొంతమందికి కొండ నాలుక అందుతుంది నాలుక ద్వారా, నాలుక పొడుగున్న వాళ్ళకి. కొంతమందికి అందదు, చిన్నగా ఉంటే, నాలుక చిన్నగా ఉంటే. కానీ ఈ ఎక్సర్సైజులు చేయగా నాలుక పొడుగు అవుతుంది. ఆ కొండ నాలుక వెనక భాగంలో కూడా కంఠంలో లాక్ పడిపోవాలి. లోపల లో రంధ్రాలు, ముక్కు రంధ్రాలు ఇక్కడ కూటస్థంలో ఉంటాయి. ముక్కు రంధ్రాలు ఉంటాయి 2. ఈ రంధ్రాలు లోపల భాగంలో 2 రంధ్రాలు ఉంటాయి, ముక్కు రంధ్రాలు. ఆ 2 రంధ్రాలని ఈ నాలుక పోయి లాక్ చేస్తుంది, ఈ యొక్క కొండ నాలుక వెనక భాగంలో. అప్పటి అంత నాలుక పొడుగు కావాలంటే ఇప్పుడు ఉండే నాలుక కొద్ది 1 ఇంచు పెరిగితే చాలు. పెరగాలంటే నాలుక ఎక్సర్సైజులు బాగా చేయాలి. కొంతమందికి నాలుక పొడుగు ఉంటుంది, అది అలా లోపలికి మర్చిపెట్టి ధ్యానం చేస్తున్నప్పుడు శ్వాస కూడా చాలా ఎక్కువగా వస్తుంది లోపలికి. అవును, దీర్ఘ శ్వాస చేయగలుగుతాము. ఇంకొకటి మెయిన్ ఏంటంటే, మనకు ఈ ప్రాణాయామం చేస్తుంటే కొంత ఉష్ణం వస్తుంది, శరీరంలో హీట్ పెరుగుతుంది. ఆ హీటుని కంట్రోల్ చేస్తుంది కేచర ముద్ర. ఇంకొకటి దీర్ఘ శ్వాసక్రియ చేయగలుగుతాము. మనసు సూక్ష్మంగా ఉంటుంది. నాలుకకి 2 భాగాలు, 2 పనులు, అనడం, తినడం. ఈ 2 కంట్రోల్ అవుతాయి కేచర ముద్ర వేసే వాళ్ళకి. అలాగే కేచర ముద్రలో ఉన్న వాళ్ళకి ఇంకొకటి, ఈ 2 కంట్రోల్ అయితే చాలా బెనిఫిట్ జీవితంలో. సమయం వృధా కాదు, ఆరోగ్యం బాగుంటుంది, అంతా అన్ని రకాలుగా ఉంటాయి. సమస్యలు కూడా ఉండవు ఎటువంటి. అనడం, తినడం ఎవరికి కంట్రోల్ ఉంటుందో వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు జీవితంలో. కనుక ఇంకొకటి, మనము సాధన మొత్తం టోటల్ గా కేచర ముద్రలో ఉండి చేయాలి. ఇది ఇప్పుడు సహస్రారం నుంచి కేచర్లో అమృత దారాన్ని వస్తుంది. అది గుండె దగ్గర ఉండే ఫ్యాటుని, కొవ్వుని కరిగిస్తుంది. గుండె జబ్బులు రావు. అలాగే శరీరంలో హీటు రానివ్వదు. బాడీ హీట్ ఉంటుంది, కొంతమందికి హీట్ రానివ్వదు. మనసు కంట్రోల్లో ఉంచుతుంది. మనసు సూక్ష్మంగా చేస్తుంది. మనసుని దీర్ఘ శ్వాసక్రియలు చేయగలుగుతాం, కుంభకం ఎక్కువ చేయగలుగుతాం. మనసు లీనమైపోతుంది దైవంలో. ఆకలి దప్పులు కంట్రోల్ అయితే ఒక 2 రోజులు మనం ఏదైనా ఫారెస్ట్కి వెళ్ళినా ఏం దొరకకున్నా ఓకే, కేచర ముద్రలు ఉంటే సరిపోతుంది. నీళ్లు దొరకకున్నా సరే, 24 అవర్స్ వాటర్ తాగకున్నా సరే, 2-3 రోజులు ఆహారం, నీళ్లు దొరకకుండా ఉండగలుగుతారు కేచర్లో ఉండేవాళ్ళు. అది సాధన చేస్తూ ఉండాలి. అట్లా. నెక్స్ట్ ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. స్వామీజీ, మీరు అంటే ఇప్పుడు సెలవు దినాల్లో గంటకి చేస్తూ ఉండొచ్చు అన్నారు కదా. సో ఇప్పుడు ప్రతి గంట మనం చేసేటప్పుడు ఈ 6 ముద్రలు చేసుకున్న తరువాత ధ్యానం చేయాలా, లేదా ధ్యానమే? మొదటిసారి 6 ముద్రలు చేసిన తర్వాత ఈ 6 ముద్రలు లేకుండా ఉండదంటే చక్కగా కూర్చుంటాం కదా. ఇప్పుడు మనం తల సమస్థితిలో ఉంచి ప్రాణాయామాలు చేస్తాము. ఎన్ని చేయమన్నాం? ఒక 30 ప్రాణాయామాలు చేయమన్నా. అవి ఆ ప్రాణాయామాలు ఒక అరగంట సేపు చేసి ధ్యానం చేస్తాం. జ్యోతి ముద్ర వేసి ధ్యానం చేసుకోవచ్చు, ఇబ్బంది. ఓకే. రోజంతా చేయాలనుకున్నప్పుడు అన్ని ముద్రలు మొదటి సెట్లో వేసేసి తర్వాత నార్మల్ ప్రాణాయామం చేసుకొని కొంత జ్యోతి ముద్ర వేసి ధ్యానం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి.
ప్రాణాయామ అంటే ప్రతిసారి మనము కుంభకం చేయాల్సిందే. అదే అంటే శ్వాస తప్పకుండా తీసుకొని తీసుకోవడము, బంధించడము, మూలాధార వదలడం. ఆ! ఆ వదలడం. ఆ! తీసుకునేది పూరకము, కుంభకము, ఆ! రేచకం. రేచకం. ఓకే. స్వామి మీరు ఈ ప్రాణాయామం చెప్పారు కదా, ఇది ఎన్ని సార్లు చేయాలి? ఇది ఇప్పుడు 3 ప్రాణాయామాలు చేయాలి. మొదటి ప్రాణాయామంలో అనుభూతి కలిగింది అనుకోండి, అక్కడ మనకి ఏదన్నా లైట్ అటువంటిది ఏదైనా వచ్చింది అనుకోండి, ఇంకా చేయకూడదు ప్రాణాయామం. దాని బెనిఫిట్ కలిగినట్టు. మనం భోంచేసినాక ఆకలి తీరినాక మళ్ళీ తింటామా? తినం కదా. భోంచేయడం ఎందుకు? ఆకలి తీరుట కోసం. దాహం ఎందుకు? నీరెందుకు? దాహం తీర్చుట కోసం. అలాగే మనం జ్యోతి ముద్రలో ఏదైతే మనకు జ్యోతి దర్శనం జరిగిందనుకో, ఇంకా ఒకే ప్రాణాయామం ఆపివేసి ధ్యానం చేయాలి. ఆ జ్యోతి పైన దృష్టి పెట్టి, కూటస్థంలో దృష్టి పెట్టి. ఒకవేళ కలగలేదనుకో అనుభూతి చేస్తూ ఉండాలి. 3 ప్రాణాయామాలు చేసి అనుభూతి కలిగినా కలగకుండా ఇక్కడ ఆజ్ఞా చక్రంలో దృష్టి పెట్టుకొని ధ్యానం చేస్తే డీప్ మెడిటేషన్ కలుగుతుంది. అదే డీప్ మెడిటేషన్ మనకు వస్తుంది. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఇదే చేస్తుంటే మనకు సాధనలో అన్ని డౌట్లు క్లియర్ అవుతాయి. కొత్తలో ఎక్కువ డౌట్లు ఉంటాయి, రాను రాను డౌట్లు తగ్గిపోతాయి. అలాగే సాధన చేస్తుంటే ఇంకో రకరకమైన డౌట్లు వస్తుంటాయి, అవి కూడా తగ్గిపోతాయి. స్టార్టింగ్ లో మనిషికి ఏముంటుందంటే అనేకమైన అంటే మనసు నిలవదు, అటు ఇటు పరిగెత్తుతుంది. తర్వాత అనేకమైన నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. తర్వాత సాధన బాగా చేస్తుంటే థాట్స్ అన్ని పాజిటివ్ థాట్స్ వస్తుంటాయి, అన్ని మంచి అనుభవాలు వస్తుంటాయి. తర్వాత ఇక ఏ ఆలోచనలు లేకుండా మనసు నిశ్చలమవుతుంది, మనసు లీనమవుతుంది. మనకు కావాల్సింది థాట్లెస్ స్టేజే కావాలి. అంటే నిద్రలో థాట్ లేదు, అది ధ్యానం అందమా? కాదు. నిద్రనే. చాలా మంది నిద్రని ధ్యానం సమాధాని భ్రమలో ఉంటారు, అది తప్పు. జంతువులు పశుపక్షాదులు రోజు నిద్రపోతున్నాయి, అది మరి ధ్యానమో సమాధి అయితే వాటికి మోక్షం కలగాలి, అది అసాధ్యం కాదు. మనం ప్రతి మనిషి 7-8 గంటలు రోజుకు నిద్రపోతున్నారు, ఆటోమేటిక్ గా ఎంటర్టైన్మెంట్ అయిపోవాలి వాళ్ళు. ఇంకా సోమరి ఉండేటోళ్ళు 2 గంటలు ఎక్స్ట్రానే పడుకుంటారు, అర్థమైందా? కానీ వాళ్ళకి ఇంకా తొందర మోక్షం రావాలి, కానీ అది అసాధ్యం. నిద్ర విశ్రాంతి కోసం ఓకే, ఈ యొక్క నిద్రలనే అంత విశ్రాంతి, రీఛార్జ్ అవుతాము, బాధలు మర్చిపోతాము, కష్టాలు మర్చిపోతాము. అలసిపోయినా కానీ నీరసం అంతా పోయి మనం మేలుకున్నాక యాక్టివ్ గా మనం పనులు చాలా యాక్టివ్ గా చేయగలుగుతాం, అంటే కొంత రీఛార్జ్ అవుతుంటాం కదా. మరి నిద్రలనే ఇంత ఛార్జింగ్ అయితే, నిద్రలనే ఇంత విశ్రాంతి పొందితే సమాధిలో ఎంత శక్తి పొందుతాం, ఎంత విశ్రాంతి పొందుతాం? అర్థమైంది కదా. నక్కకు నాగలోకానికి ఉండేటంత తేడా ఉంటుంది, అంత భేదం ఉంటుంది దీనికి, ఒక నిద్రకి సమాధికి. అందులో నిద్ర పడుకుంటే శవంలాగా పడుకొని నిద్రపోతే చాలా మంచిది ఆరోగ్యానికి. ఏది? నిద్రా శాస్త్ర ప్రకారం విష్ణుమూర్తి పడుకుంటారు కదా, ఎడమ వైపు ఇలా తల పెట్టుకొని ఏదైతే పడుకొని ఉంటారో మన పద్మనాభ స్వామి, విష్ణుమూర్తి శయన సమయం అది. అప్పుడు కుడినాడి నడుస్తుంది, జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది, సుఖమైన నిద్ర వస్తుంది. బాడీలో బాగా హీట్ ఉంది అనుకోండి, కుడి పక్కన మళ్ళీ పండుకుంటే చంద్రనాడి నడుస్తుంది, బాడీ కూల్ అవుతుంది. ఇంకా లేదంటే చక్కగా శవం లాగా కాళ్ళు చేతులు ఇలా ఉంచి ప్రశాంతంగా శవం లాగా రిలాక్స్ అయిపోవాలి, నిద్ర అలా పోవాలి. కానీ అట్లా నిద్ర వస్తే మన ధ్యానం మాత్రము చక్కగా కూర్చొని మేరుదండం నిటారు పెట్టుకొని చేయాలి. స్పైనల్ కార్డులో మానవ రహస్యం ఉంది, చక్రాలు ఉన్నాయి, అవి శుద్ధి అవుతాయి. మేరుదండం చక్క పెట్టుకొని ఉండాలి. మానవుని మేరుదండంలోనే రహస్యం ఉంది. మానవునికి ఇంత మేధస్సు ఎందుకు ఉందంటే మేరుదండం చక్కగా ఉంటుంది. కుండలిని శక్తి ఊర్ధ్వముఖంగా ప్రవేశిస్తుంది కాబట్టి మానవునికి మేధస్సు ఉంది. జంతువులు చాలా బలమైన ఏనుగు కూడా తెలివి ఎందుకు తక్కువ ఉంటుందంటే మేరుదండము అడ్డంగా ఉంటుంది వాటికి. అది కోతి అప్పుడప్పుడు ఇలా కూర్చుంటుంది కాబట్టి చాలా తెలివి ఉంటుంది, కూర్చుంటుంది, మానవుని మనిషిలాగా కూర్చుంటుంది కాబట్టి దాని మేరుదండం నిటారుగా అవుతుంది కాబట్టి కోతికి చాలా తెలివి ఉంటుంది. అట్లా మనుషులు ఏది చేస్తే కోతి అలా చేస్తుంది. అట్లా కనుక మనము మేరుదండము చక్కగా పెట్టి సాధన చేయాలి. సుష్మనాడి గుంట చేస్తున్నట్టు భావనాయుక్తంగా చేయాలి. స్వామి ఒక డౌట్, ఇప్పుడు నిద్ర పనిచేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ నిద్ర అనేది. ఈ నిద్ర తగ్గించుకొని ధ్యానం చేయొచ్చా అనేది? మినిమము సగటు మనిషికి 6 గంటల నిద్ర తప్పనిసరి ఉండాలి. 7 గంటలు పడుకున్నా ఇబ్బంది లేదు.
ఇంకా మంచి నిద్ర 8 గంటలు తీసుకోండి, మిగతాప్పుడు మంచి హార్డ్ వర్క్ చేయండి, నో ప్రాబ్లం. ఇక రోజంతా ఇంకా మంచి ఎంత హార్డ్ వర్క్ చేసినా మనిషి అలసిపోడు. అట్లా నిద్ర కనీసం నిద్ర అవసరం మనిషికి. నిద్ర ఆహారము సమయం ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండొద్దు, ఎంత అవసరమో శరీరానికి అంత ఉంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కనుక ఈ ప్రాణాయామ తోటి మనసు లయం అవుతుంది. మనసు లయం అయితే చక్కటి ధ్యానం కుదురుతుంది. మహాముద్రతోటి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పులు ఇవన్నీ పోతాయి, కుండలి యాక్టివేట్ అవుతుంది. జ్యోతి ముద్ర ఎన్లైటైన్ ముద్ర అంటారు. ఎన్లైటైన్మెంట్ పొందాలి, ఆత్మ దర్శనం, ఆత్మానుభూతి, దైవ దర్శనం పొందాలంటే తప్పకుండా జ్యోతి ముద్ర పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేయాలి, జ్యోతి ముద్ర రావాలి. అట్లా ఈ ముద్రలు సీరియల్ గా అన్ని చేయాలి. ఎందుకు ఇవన్నీ ఎందుకు కళ్ళు మూసుకుంటే సరిపోదా అనుకుంటారు చాలా మంది, కానీ అది చాలా భ్రమ. ఎందుకంటే ఒక కూరగాయలు తీసుకొచ్చి అక్కడ స్టవ్ మీద పెడితే కూర అవుతుందా? గ్యాస్ ఉండాలి, లైటర్ ఉండాలి, కనెక్షన్ ఉండాలి, సిలిండర్ ఉండాలి, కనెక్షన్ ఉండాలి, పాత్ర ఉండాలి, కట్ చేయడానికి నైఫ్ కూడా అవసరమే, కత్తి కూడా అవసరమే కూరగాయలు. మరి చక్కగా చేయాలంటే వంట ఇలా ఇరిశాన్లు వేస్తామా చెప్పండి? సొరకాయ వంటి ఇట్లా ఇరిశాన్లు వేస్తే కూర అవుతుందా? కత్తి కూడా అవసరం, పీట కూడా అవసరమే, కనీసం దానికి పీట మీద చక్కగా కోసి పీలర్ కూడా అవసరమే. టమాటాలు, కూరగాయలు, మసాలాలు, దానికి కావాల్సిన అన్ని కరెక్ట్ గా కట్ చేసి పాత్రలు వేసి నూనె, మసాలా ఉంటాయి కదా, తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, కారం, ఇవన్నీ మసాలాలు ఇవన్నీ కరెక్ట్ గా తగినంత నూనె ఇవన్నీ వేసి పాత్రలో ఒక సిస్టమ్ మీద, పాక శాస్త్రం అంటారు, వంట శాస్త్రం, దాని ప్రకారం కూడా కొలతలు ఉంటాయి. అందరు చేస్తారు, కానీ ఒక వంట మాస్టర్ చేసిన వాటికి అన్ని వస్తువులు వేస్తాము, ఎక్కువ తక్కువ వేసినా కరెక్ట్ గా చేయకున్నా కొలతల మీద ఉంటాయన్నమాట. ఆ వంట మాస్టర్ కరెక్ట్ కొలతల మీద చేస్తారు కాబట్టి వంట పర్ఫెక్ట్ వస్తుంది. ఆ అన్ని సామాగ్రి మిగతా వాళ్ళకి ఇచ్చినా అంత పర్ఫెక్ట్ రాదు. వంట వచ్చిన వాళ్ళు ఎవరైనా బాగా చేస్తారు, రాని వాళ్ళకు అన్ని సామాగ్రి ఇచ్చినా సరిగా చేయలేరు. బైక్ రాని వాళ్ళకి బైక్ ఇస్తే నడుపుతారా? సిస్టమ్ తెలవని వాళ్ళకి సిస్టమ్ ఇస్తే దాన్ని కరెక్ట్ ఆపరేటింగ్ చేస్తారా? లేదు కదండి. రాని పని కష్టం ఉంటుంది, వచ్చిన పని ఈజీ. కష్టమైన పని అయినా ఇష్టంతో చేస్తే వచ్చి ఉంటే ఈజీ పని అయినా రాకపోతే హార్డ్. కనుక అలాగే మనం ప్రాక్టీస్ ఎంత చేస్తే అంత ఈజీ ఉంటుంది. కనుక ఇవన్నీ ఎందుకు ఊరికే కళ్ళు మూసుకోవాలంటే సరిపోదంటే నిద్ర వస్తుంది. ఆ నిద్ర కూడా ఇలా అలా వాడిపోతే మెడలు నొప్పి, నడుము నొప్పి మిగులుతుంది, చాలా ఆరోగ్యము పాడు చేస్తుంది కూర్చొని నిద్రపోతే. చూడండి, కాసేపు ట్రైన్లలో, బస్సుల్లో ఇటు అటు వాడి నిద్రపోతే మెడలన్నీ పట్టుకొని పోయి బిగుసుకపోయి ఉంటాయి. అవునా? ట్రైన్ లో, బస్సులో బాగా ఏదన్నా మనం నడుచుకుంటే పోయినాడు ఇలా వారిపోయినప్పుడు మెడలన్నీ నొప్పులు వస్తాయి. అదే పడుకుంటే శివంలాగా పడుకొని నిద్రపోతే, అదే ట్రైన్ లో మీరు సీటు మీద పడుకోండి, బెర్తింగ్ మీద పడుకోండి, ఎంత ఇబ్బంది ఉండదు. కానీ సీట్లో కూర్చొని మనం ఇలా ఈ ముందుకు వెనక్కు వారిపోయినప్పుడు మెడలన్నీ బిగుసుకొని పోతాయి. వంగి కూర్చుంటే నడువులు నొప్పి పట్టిపోతాయి, బ్యాలెన్స్ తప్పుతాయి. అవి వెన్ను పూస అంటారు, చూసారా? పూసల్ని కూర్చున్నట్టు ఉంటుంది. ఒక మేరుదండంని పరిశీలన చేయండి ఫోటోలో, డాక్టర్ దగ్గర ఫోటోస్ ఉంటాయి కదా, ఆ మేరుదండం పూసలు ఉంటాయి, వెన్ను పూస అంటాం తెలుగులో. వెన్ను పూసలు అంటే ఏంటివి? పూసలు, ఒకదాని పూసలు అంటే మాలలో ఉండే పూసలు అనుకోండి, రుద్రాక్ష పూసలు, తులసి మాల పూసలు, లేకపోతే మనము ఆడవాళ్ళు ధరించే రకరకాల మనము ఉంటాయి కదా, అవే పూసలు. ఆ పూసలు వేసినట్టు ఉంటాయి, అందుకనే వెన్ను పూస అంటారు. ఆ వెన్నుపూస వంగి కూర్చుంటే తప్పిపోతాయి. వెన్నుపూస తప్పిపోతే మేరుదండమే, స్పైనల్ కార్డే మానవుని శరీరానికి రక్ష. వెన్నుపూస దెబ్బతింటే శవంలాగా పడుకోవాల్సిందే మంచం మీద, మనిషి కూర్చోలేడు, పనులు ఏవి చేయలేడు. కనుక ఆ వెన్నుపూస తప్పిపోతే ఎందుకు వంగి కూర్చున్నా, మనం ఇటాటు చేసిన వెన్నుపూస తప్పిపోయింది అనుకో చాలా ఇబ్బంది. కనుక మనకు చక్కగా ఆ వెన్నుపూస ప్రాణాయామతోటి, మహాముద్ర ద్వారా శక్తివంతంగా తయారవుతాయి. ఈ అన్ని ముద్రలు చేస్తే అన్ని వస్తువులు ఉంటేనే వంట చక్కగా అవుతుంది. మనం ఇప్పుడు ఇంతకుముందుకు చెప్పుకున్నట్టుగా ఒక కార్పెంటర్ చేయాలంటే అనేక రకాల పరికరాలు చేస్తారు. ఒక డోర్ చేయడానికి ఇన్ని పరికరాలు ఎందుకంటే చెప్పండి, అన్ని అవసరమే. డ్రిల్లింగ్ మిషన్ అవసరం, సుత్తి అవసరం, మొలలు అవసరం, దానికి లోలు కొట్టడానికి డ్రిల్లింగ్ మిషన్ అవసరం, తర్వాత రకరకాల ఐటమ్స్ తీసుకొస్తాడు ఆయన, అవునా కదా? కట్ చేయడానికి అని రకరకాలుగా అన్ని ఐటమ్ ఉంటేనే ఒక డోర్ తయారు చేయగలుగుతాడు. అలాగే ధ్యానం అనేది ముఖ్యమైన, ధ్యానం కుదరాలంటే చాలా మనకు ఇది ఉంటుంది. ఇప్పుడు ఒక ట్రైన్ ఉంటుంది, ముందర ఒక ఇంజన్ లాక్కొని వెళ్తుంది, వెనక నుంచి ఒక ఇంజన్ పై ముందుకు తోస్తుంది. అర్థమైంది కదా? ఈ యొక్క క్రియాయోగం అనేది అట్లా
ఆ రకంగా ఫ్లైట్ మార్గం లాగా మనకు తొందరగా గమ్యాన్ని చేరుతుంది. అనేక మార్గాలు ఉంటాయి. మనం కాశీ వెళ్ళాలంటే బస్సులో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, రకరకాలుగా వెళ్ళొచ్చు. కానీ ఫ్లైట్ లో గంట సేపట్లో విశ్వనాథుని దర్శనం చేసుకుంటాం. అలాగే ఇది హఠయోగ, రాజయోగ, మంత్రయోగ, లయయోగ ఎన్నో యోగాలు ఉన్నా అందులో వాటి సారమంతా తీసి క్రియాయోగం అందించారు. క్రియాయోగము మోక్ష సాధన అయినప్పటికీ మొదటి బెనిఫిట్ చక్కటి ఆరోగ్యం, రెండో బెనిఫిట్ మనశ్శాంతి, మూడో బెనిఫిట్ ముక్తి, మోక్షం. మనకు బ్రతికున్నాగానే మోక్ష స్థితిని కలిగించేది క్రియాయోగం. కనుక రకరకాలుగా ఆరోగ్య పరిస్థితులు సరిగా లేవు కాబట్టి ప్రతి ఒక్కరు చేస్తే చక్కటి ఆరోగ్యం, శాంతి, ముక్తి పొందుతారు. మన ఆరోగ్యం కోసం, మన శాంతి కోసం, మన ముక్తి కోసం మనం చేయాలి. ఒకసారి ఆరోగ్యం చెడిందంటే ఎంత ఖర్చు పెట్టినా సరికాదు. మనశ్శాంతి మార్కెట్లో ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి తెచ్చుకునేది కాదు. డిప్రెషన్లు, ఒత్తిళ్లు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఏకాగ్రత, మెమరీ పవర్ లేదు విద్యార్థులకి. ఆ మెమరీ పవర్ని పెంచుకోవచ్చు. అన్ని మనం యోగం ద్వారానే అన్ని చక్కబెట్టుకోవచ్చు. కనుక మన కోసం మనం తప్పకుండా చేయాలి. మన కోసం నో టైం అంటారు, బిజీ అంటారు. మరి ఏదైనా ఆరోగ్యం జరిగినప్పుడు ప్రాణం పోతుంటే ఎవరు నో టైం సార్ రేపు వస్తానంటే ఊరుకుంటారా చెప్పండి? స్వామి ఒక డౌట్, ఇప్పుడు మీరు మన కోసం మనము ఇట్లా టైం కేటాయించుకొని చేస్తూ ఉండండి. సాధన చేస్తే అన్ని బెనిఫిట్స్ కలుగుతాయి. కనుక మనల్ని మనం మిస్ అవుతున్నట్టు గుర్తుపెట్టుకోండి. మన ఆత్మతో మనం అనుసంధానం ఉంటే తృప్తిగా ఉంటాం, శాంతిగా ఉంటాం. ఎప్పుడైతే తృప్తిగా, శాంతిగా, హ్యాపీగా ఉన్నాం అనుకో మన కోరికలు తగ్గిపోతే ఏది కోరం. హ్యాపీనెస్ ఎన్నో కోరికల్ని పెంచుతుంది. హ్యాపీనెస్ ఉన్న వాళ్ళకి ఏ కోరికలు ఇంకా ఏది కోరదు. మనసు నిండుగా భోజనం చేసిన వాళ్ళకి ఇంకేం కోరదు కదా నాలుక, అవునా కదా? అలాగే హ్యాపీగా నువ్వు ఫుల్లుగా ఉండి నిండా కుండలో నీళ్లు ఉన్నాయి, నిండుగా నిండు ఉన్నాయి, ఇంకా పోయడానికి ప్లేస్ లేదు. నువ్వు మనిషిగా పూర్తి హ్యాపీలో ఉన్నావు, ఇంకా నీకేముంటాయి? ఇంకా దేని మీద ఆసక్తి ఉండదు. ఏదైనా నీ మనసు వెళ్తూ ఉంటే హ్యాపీగా ఉంటే నాకు కారు కావాలి, బిల్డింగ్ కావాలి, జాబ్ కావాలి, పెళ్లి కావాలి, పిల్లలు కావాలి, ఇంకా చాలా హ్యాపీగా ఉండాలి, డబ్బు కావాలి, ఇవన్నిటి మీద మనసు వెళ్తుంది. ఇవన్నీ తప్పు కాదు. కానీ ఇవన్నీ ఉన్న వాళ్ళు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు అదే ఆలోచించాలి. డబ్బు హ్యాపీగా అంటే చాలా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, మహాసంపన్నులు, కుబేర్లు ఉన్నారు, ప్రపంచ కుబేర్లు, వాళ్ళు శాంతిగా ఉన్నారు. కారు హ్యాపీగా వెళ్ళాలంటే బెంజ్ కార్లు తిరిగేటోళ్ళు ఉన్నారు, హ్యాపీ ఇస్తుందా? బిల్డింగ్లు అంటే టవర్లు ఉన్నాయి. ఒక కంపెనీ పెట్టుకుంటే హ్యాపీగా అంటే 100 కంపెనీలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా చెప్పండి? అట్లా ఇవన్నిటివి తాత్కాలిక ఆనందము, టెంపరీ ఆనందము, పర్మనెంట్ ఆనందం కాదు. పర్మనెంట్ ఆనందము సోల్తో గాడ్తో కనెక్ట్ అయినప్పుడు ఉంటుంది, మోక్ష స్థితిలో ఉంటుంది. దానికై మనం ప్రయత్నం చేయాలి. టెంపరీ జాబులు ఇప్పుడు చేసేటివి, పర్మనెంట్ జాబ్ మోక్షం. టెంపరీ హ్యాపీనెస్ కోసం ప్రాకులాడుతున్నాం, ఖర్చు పెట్టి ఇటు తిరగడము, డబ్బు ఖర్చు పెట్టి రకరకాలుగా కష్టాలు పడుతున్నారు. పర్మనెంట్ హ్యాపీ కోసం ప్రయత్నించండి. అది దైవంతో మనసు కనెక్ట్ అయినప్పుడే అది లభిస్తుంది. ఆ దైవానుసంధానం కాండి. ఆ దైవం ఎక్కడో లేదు, మన హృదయంలో. ఈశ్వర సర్వభూతానం హృదయ చోద్యన తిష్టది. మన హృదయంలో దైవం ఉన్నాడు, ఆయననే ఆత్మస్వరూపంలో ఉన్నాడు. ఒక నీటి బొట్టు లాంటిది ఆత్మ అయితే సముద్రం లాంటిది భగవంతుడు. అది నీరే, ఇది నీరే. ఈ నీరు నీటి బొట్టు సముద్రంలో కలిస్తే నామము, రూపం, గుణం కోల్పోయి నది పోయి సముద్రంలో కలిసి గంగా, యమున, సరస్వతి అని పిలువబడదు. నామం, రూపం, గుణము కోల్పోయి సముద్రంగా మారిపోతుంది. రూపము, ఆకారము, రంగు, రుచి అంతా మారుతుంది. అట్లా ఈ యొక్క నేను జీవుడిని, నాకు దుఃఖాలు, కష్టాలు అని ఉన్న వాళ్ళని దైవంలో లీనమైపోయి దైవాకారంగా మారి, ఈ ఋషులు కూడా లీలలు చూపుతుంటారు దైవంలాగా. ఎందుకు? దైవాకారంగా మారిపోతున్నాడు అక్కడ. కనుక నీటి బొడ్డు సముద్రంలో కలిసినట్టే జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేస్తే అఖండంగా మారిపోతాం. నెక్స్ట్ ఒక డౌట్ స్వామి, ఇప్పుడు మీరు మహాముద్ర వేసినప్పుడు అంటే ఇప్పుడు కాల్ని ఇలా మలిచి కాల్ మీద కూర్చోవాలంటారా, పాదం మీద? అంటే ఈ యొక్క పాదం యొక్క మడమని మల ద్వారాన్ని లాగ్ చేయాలి. ఇంకో కాలు, రెండో కాలు ముందుకు చాపాలి, 2 మోకాలు జతలు ఉంచుకొని అప్పుడు ముందుకు వంగినప్పుడు ఈ చేతి వేల ద్వారా కాలి బొట్టనేలు లాగించాలి. ముందుకు వంగినప్పుడు శ్వాసను బంధించాలి. శక్తి కొలది ఉండాలి. మళ్ళీ యథాస్థితిలోకి వచ్చినాక శ్వాసను విడవాలి. అంటే అప్పుడు కూర్చోవడం అనేది పాదం మీదనే కూర్చోవడం అవుతుంది. మడమని లాగ్ చేసేయాలి, మల ద్వారాన్ని లాగ్ చేసినట్టు కూర్చోవాలి. చక్కగా రోజు బాగా సాధన చేయండి, అద్భుత బెనిఫిట్స్ ఉంటాయి. క్వశ్చన్స్ ఆన్సర్స్ వీడియోలు ఉంటాయి. జీకేఎంసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్స్ ఆన్సర్స్ వీడియోలో డౌట్లు తీర్చుకోండి. మరియు ప్రాక్టికల్ వీడియో ఉంటుంది, క్రియాయోగ ప్రాక్టికల్ వీడియో ముందు పెట్టుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి వారం మనం రెగ్యులర్ కలుస్తూ ఉన్నాం కాబట్టి ఏమైనా డౌట్లు ఉన్నా నోట్బుక్లో రాసుకొని అప్పుడు అడగండి. అట్లా చక్కగా మీరు ఏ డౌట్ అయినా మనం క్లాసులో చర్చించుకుందాం. థియరీ, ప్రాక్టికల్ మరియు ఆధ్యాత్మిక సందేహాలన్నీ తొలగించుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.